న్యూ ఇయర్ కిక్కు 1694 కోట్లు. ఇది వారం రోజుల్లో అమ్ముడైన లిక్కర్ లెక్క. మూడు రోజుల్లోనే 927 కోట్ల మద్యం అమ్మకాలు. డిసెంబర్లో పుంజుకున్న సేల్స్. గత నెలలో 3805 కోట్ల బిజినెస్ జరిగిందట. చూసుకో ఎట్లుందో. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు ఇప్పుడు ఈ డిసెంబరు ఆర్టిస్ట్ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 31 రోజు 200 కోట్ల సేల్స్. పక్క రాష్ట్రంలో ఓన్లీ డిసెంబర్ 31 రోజే 200 కోట్లు దాగిపడాయి. లేదు, మన దగ్గర ఎక్కువైంది, ఇంకా 400 పైన అయింది. 400 పైన అయింది అమంతానా. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి అన్న. ఎస్సీ ఎస్టీ కూడా కలిస్తే తిరుగుండదు మల్లన్న అని చెప్పి హైదరాబాద్ టీవీ అని అంటుండు. ఎస్సీ ఎస్టీలకు కలిస్తే 100% తిరుగు. ఎందుకంటే మన కాడ ఏం జరిగిందంటే ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులకు వాళ్ళకి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు వచ్చినాయి. అస్సలు రిజర్వేషన్ లేకుండా పొలిటికల్ అన్టచబుల్గా మిగిలిపోయి కేవలం ఓటర్లుగా ఒక మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక మాట అడుగుదాం, ఏం చెప్తుందో. బీసీల వెనుకబాటుతనానికి కారణం ఏంటి రాజకీయంగా? బీసీల వెనుకబాటు తనానికి రాజకీయంగా చాలా కారణాలున్నాయి. కొన్ని కారణాలు చారిత్రక అన్యాయం, కొన్ని కారణాలు సామాజిక అసమానతలు, మరికొన్ని కారణాలు రాజకీయ అవకాశాల లేమి. మొదటగా చారిత్రక అన్యాయం. వేల సంవత్సరాలుగా బీసీలు సమాజంలో అత్యల్ప స్థాయిలో ఉన్నారు. వారికి భూమి, విద్య లేదా రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదు. ఈ చారిత్రక అన్యాయం వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉంచింది. రెండవది సామాజిక అసమానతలు. బీసీలు ఇప్పటికీ సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి విద్య, ఉద్యోగాలు మరియు ఇతర అవకాశాలు పొందడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ అసమానతలు వారిని వెనుకబడి ఉంచాయి. మూడవది రాజకీయ అవకాశాల లేమి. బీసీలు రాజకీయ ప్రక్రియలో తగినంతగా ప్రాతినిధ్యం పొందలేదు. వారు తమ సమస్యలను పరిష్కరించడానికి మరియు తమ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి అవసరమైన శక్తిని కలిగి లేరు. ఈ కారణాలన్నీ కలిసి బీసీల వెనుకబాటు తనానికి దారితీశాయి. వారు సమాజంలో అత్యల్ప స్థాయిలో ఉన్నారు మరియు వారికి అవసరమైన అవకాశాలు మరియు వనరులు లేవు. ఈ పరిస్థితిని మార్చడానికి మనం చారిత్రక అన్యాయాన్ని పరిష్కరించాలి, సామాజిక అసమానతలను తొలగించాలి మరియు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని అందించాలి. ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తెలిసింది. ఏది గూగుల్కు అన్యాయం అయిపోయింది, ఆ యాప్ కూడా తెలిసింది బీసీలకు ఎట్లాంటి అన్యాయం జరిగింది అనేది తెలిసింది. సో అట్లా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకు వచ్చేస్తున్నాయి. ఎటుగుడుక రాజకీయ అవకాశాలు లేనటువంటి బీసీలకు, మెజారిటీ ప్రజలైనటువంటి 100% ఉన్న బీసీలకు, అసలు బీసీల ఓట్లు లేకుండా కనీసం వార్డు మెంబర్ అన్న అవుతారా? ఎవరన్నా కనీసం వార్డు మెంబర్ కూడా కాలేరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా కాలేరు. మరి అలాంటి బీసీలకు రాజకీయ వాతావరణం ఖచ్చితంగా ఉండాలి. రాజకీయ పరమైనటువంటి అవకాశాలు 160% దక్కాలి. దానికోసమే మా పోరాటం. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా చైతన్యవంతమై ఇలా చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి అందరు నలుగురు కూర్చుంటే కూడా ఎస్ మనం బీసీలమని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అందుకోసమే భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీల సామ్రాజ్యం అతి త్వరలో సిద్ధిస్తుంది. బీసీలకు రాజకీయ అవకాశాలు మెరుగుపడతాయి. బీసీలు పెట్టే భిక్షతోటే మిగతా వాళ్ళు, అంటే ఎవరైతే బీసీలను దోపిడీ చేసారో వాళ్ళకు జీవిగంజి పడాలంటే బీసీలు పెట్టాల్సిందే భిక్షం. అటువంటి రాజకీయ పరిస్థితులు వస్తాయి. బీసీ ఓటర్ల లెక్క చెప్పండి అన్న సురేష్ గౌడ్. బీసీ ఓటర్ల లెక్క చూసుకుందాం. 5 తారీఖు రోజు రండి అక్కడికి. 5 తారీఖు రోజు జరిగేటువంటి భూమాత సాదా బైనామా గురించి చెప్పండి మల్లన్న గారు అంటే చెప్తా. ఖచ్చితంగా భూమాతకు సంబంధించినటువంటి వివరాలన్నీ మళ్ళీ ఒక రోజు సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 lakhs అబౌవ్ రుణమాఫీ గురించి ఎందుకు మాట్లాడట్లే అన్నా అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు నేను మాట్లాడినా కదనా, అక్కడ వరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి మాఫీ చేస్తే మిగతా వాళ్ళు కట్టుకుంటారని చాలాసార్లు అంటే మీరు చూసినప్పుడు మాట్లాడలేదేమో అన్నో. జియో 58-59 గురించి మాట్లాడన్నా. జియో 58-59 కేసీఆర్ గారు వాళ్ళ అనుచరులకు భూములు రెగ్యులరైజ్ చేసేందుకు తెచ్చుకుంటు తప్ప దేనికోసం కాదు అన్న. వికలాంగుల పెన్షన్ పెంచండి అని చెప్తా ఉన్నారు. అది వాల్యుబుల్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి దానికోసం అది అవసరం. తెలంగాణలో టెట్ పేపర్
అయినా నిర్వహించండి లేదా మా నల్గొండ ఆంధ్రలోనైనా విలీనం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు దేవాంశ్. కొన్ని ఇంకా చాలా ఈ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా చాలా 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 సమస్యలు అట్లే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. సో దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. మళ్ళీ 5 లక్షల లోన్లు ఇస్తారా ఇవ్వరా ఇండ్లకు? ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా ఇస్తారు కదా. దాన్ని 4 దఫాలుగా ఇందిరమ్మ ఇండ్లను ఇస్తారు. అది బేస్మెంట్ లెవెల్లో ఒకసారి, ఆ తర్వాత సజ్జలు పోసిన లెవెల్లో ఒకసారి, స్లాబు, ఆ తర్వాత ఫైనల్ కలర్స్ వేసుకున్న తర్వాత ఇంకోసారి ఇస్తారు. బీసీలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక చాలా అవసరం. 100% మీరు బాయ్సాబ్ మీరు రాసి పెట్టుకోండి బీసీ సోదరులారా, బీసీల రాజ్యం వచ్చి తీరుతుంది. ఇన్ని రోజులు దశాబ్దాల పాటు మీరు చూసినటువంటి ఉద్యమాలు, స్కాలర్షిప్లు, ఆ తర్వాత హాస్టల్, వీటి కోసమే చూసారు. రాజకీయ కుర్చీ కోసం చూసిన బీసీ ఉద్యమాలు లేవు. అందుకోసమే బీసీ ఉద్యమాలు అతి త్వరలో అద్భుతమైనటువంటి ఉద్యమాలు మీ ముందుకు వస్తాయి. రైట్ అన్న. రన్ డెవలపర్స్ 25 రన్ డెవలపర్స్ సమగ్ర శిక్ష ఆర్టీసీ ఉద్యోగుల విలీనం గురించి మాట్లాడండి అని అంటున్నారు. అది ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకొని నేను మాట్లాడతా. హోంగార్డ్ పర్మనెంట్ కార్యక్రమం అన్న. మదర్ డైరీ చాలా ప్రాబ్లం ఉండే అన్న, ప్లీజ్ 1 టైం విజిట్ చేయన్న. మదర్ డైరీలోనా? ఓకే. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు